హలో ఎవ్రీవన్. వీక్ డేస్లో మనం మ్యాక్సిమం వెజ్ కర్రీస్ చేసుకుంటాం, కానీ అది లంచ్లో మాత్రమే తినబుద్ధి అవుతుంది. నెక్స్ట్ నైట్ ఏం చేసుకోవాలి అంటే కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి ఎగ్స్ ఉంటాయి. సో దానితో నేను సింపుల్ అండ్ ఈజీ కర్రీ చేయబోతున్నా, చూసేయండి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని కొన్ని ఆవాలు వేసుకొని అవి గోలాక కొన్ని పచ్చిమిర్చి 5 to 6 పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 ఆనియన్స్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక ఇందులోకి కరివేపాకు ఒక 5 నుంచి 6 రెమ్మల కరివేపాకు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎగ్ కర్రీలోకి కరివేపాకు అన్నది మస్ట్ అండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం వేసుకోండి అండ్ 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి. మా ఇంట్లో వీక్ డేస్లో మోస్ట్లీ నాన్ వెజ్ ఉండాలి అండి. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ కాదు, ఎగ్ కంపల్సరీ ఇంక్లూడ్ అవుతుంది. ఇందులోకి ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాం. అదేంటో కానీ ఎగ్తో ఏ కర్రీ చేసినా చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మేము ఈ ఎగ్ కర్రీని చపాతీలో యూజ్ చేసుకుంటున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఎగ్స్ని మనం కొట్టగానే కలపకూడదు. ఇలా కొద్దిగా నేను చూపించే విధంగా కొద్దిగా కలుపుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. వేయగానే కలిపితే అవి బాగా పొడి పొడి అవుతుంది, అలా అస్సలు బాగుండదు. మనకి ఎగ్ అనేది నోటికి తాకుతేనే ఎగ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చూపించిన విధంగా కొద్దిగా అలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేయండి. 5 minutes తర్వాత చూస్తే ఎగ్ కర్రీ అనేది ఇలా కనిపించాలి. చూడండి, పొడి పొడి లేకుండా ఎగ్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 3 to 4 tablespoons ఆఫ్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోండి. తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ అనేది కొద్దిగా మాడితేనే టేస్ట్ బాగుంటుంది. లాస్ట్కి 1 tablespoon ఆఫ్ గరం మసాలా వేసుకొని కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ చాలా ఇన్స్టాంట్గా అయిపోతుంది. దీన్ని చపాతీలోకి తినొచ్చు అండ్ రైస్లోకి కూడా తినొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా ఎగ్ అనేది ఆయిలీ ఉంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.